వెల్కమ్ బ్యాక్ టు మై రావణ్ ఫర్ ఛానల్. మా ఛానల్ కొత్త వస్తున్నైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మనం చేసే ప్రతి వీడియో అయితే మీకైతే నోటిఫికేషన్ వస్తది. ఈరోజు మనం వచ్చేసి టాప్ 10 మూవీస్ పార్ట్ 2 ఏ మూవీస్ అయితే రాబోతున్నాయో 2025 నుంచి 2026 మధ్యలో అయితే ఏ మూవీస్ అయితే రాబోతున్నాయి అనేది ఈ వీడియోలో కొంచెం డీటెయిల్‌గా అయితే మాట్లాడడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఈ వీడియోకి వచ్చేసి నేను ఒక 100 లైక్స్ ఇస్తున్నా. అందరూ 100 లైక్స్ కంప్లీట్ చేసుకొని మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ పార్ట్ 2లో వచ్చే మూవీస్ గురించి అయితే మాట్లాడడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ వచ్చేసి మనం ఫస్ట్ మాట్లాడేది ప్రభాస్ గారి మూవీస్. ప్రభాస్ గారి మూవీస్ వచ్చేసి ఫస్ట్ రావాల్సింది 'సలార్' పార్ట్ 2, తర్వాత వచ్చేసి 'కల్కి' పార్ట్ 2, 'స్పిరిట్' కూడా 2 పార్ట్‌లు అయితే ఉండబోతుంది. అంటే 'స్పిరిట్' కూడా 2 పార్ట్స్ అయితే ఉండబోతుందని చెప్పేసి గట్టిగా అయితే విమర్శలు వస్తున్నాయి. అయిపోయినాక మనకు చాలా భారీ ప్రాజెక్టులు అయితే తీయబోతున్నారు మనకైతే. 'సలార్' 'సౌరంగ పర్వం' పార్ట్ 2 అయితే ఇప్పటికి రావాల్సిందే కానీ కొన్ని పెండింగ్స్ వల్ల, కొన్ని కారణాల వల్ల అయితే ఈ మూవీ అయితే నిలిపేయడం అయితే జరిగింది. అంటే అప్పట్లో అయితే ప్రభాస్ గారికి కొంచెం కాల్ ఇష్యూ అవ్వడం వల్ల ఆ మూవీ అయితే స్టాప్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు ప్రశాంత్ నీల్ గారు అయితే 'డ్రాగన్' మూవీ, ఎన్టీఆర్ అన్నది 'డ్రాగన్' మూవీ షూటింగ్‌లో అయితే బిజీగా అయితే ఉన్నారు. ఆ మూవీ టోటల్‌గా అయితే కంప్లీట్ అయిపోయే వరకు మనకైతే ఈ 'సలార్' పార్ట్ 2 సౌరంగ పర్వం స్టోరీ దగ్గరికైతే రారు. ఆ సినిమా మొత్తం కంప్లీట్ అయిపోయినాక మనకు 'సలార్' పార్ట్ 2 అయితే రాబోతుంది. ఈ మూవీ మనకు 2027లో షూటింగ్ అయితే స్టార్ట్ కాబోతుంది. 2026లో 2027లో మనకైతే 2026 అయితే ఆల్మోస్ట్ షూటింగ్ స్టార్ట్ అయితది. 2027లో అయితే మనకు మూవీ అయితే రాబోతుంది. ఇంక నెక్స్ట్ 'కల్కి' పార్ట్ 2 మనం మాట్లాడేది. మనకైతే 'కల్కి' పార్ట్ 2 వచ్చేసి మనకు ఆల్మోస్ట్ స్టోరీ పరంగా మొత్తం అయితే రాసి పెట్టిందంట మనకు. ఆ స్టోరీ అయిపోయినాక కంప్లీట్ అయిపోయే వరకు మనకైతే ఈ 'సలార్' పార్ట్ 2 కంప్లీట్ అయిపోయిన ఎమ్మటే ఇప్పుడు 'రాయస' అయిపోయినాక 'స్పిరిట్' స్టార్ట్ చేస్తారు. 'స్పిరిట్' అయిపోయినాక మనకైతే 'కల్కి' పార్ట్ 2 రాబోతుంది. ఫస్ట్ 'కల్కి' పార్ట్ 2 వస్తది. తర్వాత 'సలార్' పార్ట్ 2 వస్తది. ఈ మూవీస్ అయితే టాప్ 10లో అయితే మనకైతే 1000 కోట్లు కొట్టే మూవీస్ అని చెప్పేసి చెప్పవచ్చు. ఎందుకంటే పాన్ ఇండియా మూవీస్ అని చెప్పేసి అంటే మనకు 'సలార్' పార్ట్ 2, తర్వాత వచ్చేసి మనకు 'కల్కి' పార్ట్ 2, ఈ తర్వాత వచ్చేసి మనకు ఇంకా 'స్పిరిట్' మూవీ. ఈ 3 మూవీ వచ్చేసి ఆ భారీ మూవీస్ అని చెప్పేసి చెప్పవచ్చు. ఈ మూవీ తర్వాత మనకైతే పాన్ వరల్డ్ మూవీ అయితే మన గ్లోబల్ స్టార్ అయితే వెళ్ళిపోయింది మన ప్రభాస్ గారైతే. నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ అయితే చేయబోతున్నారు. మనకి ఈ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ తర్వాత మనకు వచ్చే నెక్స్ట్ మూవీ అయితే మనకు 'సల్మాన్ ఖాన్' గురించి. 'సల్మాన్ ఖాన్' మూవీస్ అయితే భారీ మూవీస్ అయితే రాబోతున్నాయి. ఈ 2025లో అయితే మనకైతే కొంచెం డిజాస్టర్ అయింది కానీ సినిమా నెక్స్ట్ మొత్తం భారీ మూవీస్ అయితే రాబోతున్నాయి. ఆ మూవీస్‌లో మనకి ఏ మెయిన్ మూవీ అనేది మనకైతే కాన్సెప్ట్ మనకు అతి త్వరలో అయితే రివీల్ కాబోతుంది. తర్వాత వచ్చేసి 'దబంగ్ 4' కూడా రాబోతుందంట. 'దబంగ్' నుంచి కొన్ని క్యారెక్టర్స్ కూడా రివీల్ చేయబోతున్నారు. తర్వాత వచ్చేసి 'స్పై యూనివర్స్‌లో' కూడా మనకు 'వాటో'లో కూడా 'సల్మాన్ ఖాన్' ఉన్నారని చెప్పేసి చాలా విమర్శలు అయితే వస్తున్నాయి. మళ్ళీ ఏమి అనేది మనకు సినిమా పడినాక తెలుస్తది 'వాటో'లో. మనకు 'సల్మాన్ ఖాన్' మూవీస్ అయితే చాలా అయితే లీగల్‌గా అయితే రాబోతున్నాయి. ఆయన మూవీస్ అయితే భారీ ఎక్స్‌పెక్టేషన్‌తో వస్తాయి కానీ, ఏ మూవీ అయితే సరిగ్గా ఆడడం అయితే లేదు మధ్యన. ఆయన మూవీస్ అయితే అంతా డిజాస్టర్‌గా అయితే నిలిచిపోతున్నాయి. ఇంగా 'సల్మాన్ ఖాన్' మూవీస్ అయితే అప్‌కమింగ్ మూవీస్ ఇప్పుడు 2026లో వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మనం మాట్లాడేది 'కేజీఎఫ్ చాప్టర్ 1, 2' గురించి. 'కేజీఎఫ్ చాప్టర్ 2' గురించి తీసాలంటే మనకు 'రాఖీ బాయ్' అయితే 'కేజీఎఫ్ చాప్టర్' గురించి చాలా ఆహ్, చాలా రోజులైతే గ్యాప్ ఇచ్చి 'టాక్సిన్' మూవీ అయితే తీస్తున్నారు. ఆ 'టాక్సిక్' మూవీ అయిపోయిన ఎంబడి తర్వాత వచ్చేసి మన 'కేజీఎఫ్ చాప్టర్ 3' మూవీ స్టార్టింగ్ అయితే ఇంక అయిపోతుంది. మనకు పార్ట్ 1, పార్ట్ 2 కన్నా పార్ట్ 3 మీద ఎక్స్‌పెక్టేషన్ అయితే చాలా ఎక్కువ అయితే ఉన్నాయి. అంటే ఆ 3 ఇయర్స్‌లో ఏం జరిగింది? ఆ 3 ఇయర్స్ తర్వాత మనకు హీరో ఎట్లా చనిపోయింది కదా! చనిపోయిన తర్వాత సామ్రాజ్యాన్ని పరిపాలించేది ఎవరు అనేది మనకు ఫుల్ కాన్సెప్ట్ మీద అయితే ఉండబోతుంది. చాలా మూవీస్ అయితే సెకండ్ పార్ట్‌లో అయితే చాలా రీగర్‌గా అయితే భారీ మూవీ పాన్ ఇండియా మూవీస్ అయితే చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు రీగర్‌గా అయితే. మనకింతెందుకు మనకు ఆహ్, 'కల్కి' ఈ సినిమాలో 'సలార్' పార్ట్ 2 తర్వాత మనకు ఆహ్, 'ఖైదీ' సినిమా 'ఖైదీ' పార్ట్ 2 తర్వాత వచ్చేసి 'రోలెక్స్' సినిమా, తర్వాత 'విక్రమ్' మూవీస్ చాలా మూవీస్ వచ్చి ఉన్నాయి పార్ట్స్. అయితే మనకు 'లోకేష్ కనకరాజు' కూడా చాలా పెండింగ్స్ అయితే పెట్టిండ్రు. అసలు ఇప్పటివరకైతే ఆయన ఆచూకీ లేదు, ఏం లేదు. ఎలాంటి ఇప్పటివరకు చిన్న రివీల్ కూడా చేయలే. ఏ మూవీ తీస్తున్నాడు ఏది అనేది మనకైతే ఇప్పటివరకైతే చిన్న రివీల్ కూడా ఇయ్యలే. చానా సస్పెన్స్‌లో అయితే పెట్టిండు. మనకు రావాల్సింది
'ఖైదీ పార్ట్ 2' అది 3 ఇంకా రాలే. తర్వాత వచ్చేసి 'రోలెక్స్' సినిమా రావాలి. 'రోలెక్స్' అయిపోయినాక 'విక్రమ్ 2' రావాల్సింది. చాలా మూవీస్ అయితే పెండింగ్‌లో ఉన్నాయి. లోకేష్ కనగరాజు గారివి. ఈయన కూడా పాన్ ఇండియా డైరెక్టర్ చాలా మూవీస్ అయితే తీయబోతున్నారు గానీ, మళ్ళీ ఏమైందేమో సడెన్‌గా అయితే మూవీస్ స్టాప్ చేయడం అయితే జరిగింది. మీరు ఏమనుకుంటుర్రో ఈ టాప్ 10 మూవీస్‌లో ఏ మూవీ మీకు నచ్చి ఏ మూవీ కొరకు వెయిట్ చేస్తుర్రో నాకు ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియోకొచ్చేసి నేనైతే ఒక 100 లైక్స్ ఇస్తున్నా. అందరూ 100 లైక్స్ కంప్లీట్ చేసుకొని మనకు ఎవరెవరు ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళందరూ ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.